హలో ఎవ్రీవన్, స్లైడింగ్ విండో ప్లేలిస్ట్లో మనము ఇంకో క్వశ్చన్ని సాల్వ్ చేద్దాము. అండ్ ఇది వచ్చేసి లీడ్ కోడ్ క్వశ్చన్ నెంబర్ 713, సబ్ అరే ప్రొడక్ట్ లెస్ దాన్ కే అనమాట. ఓకే, ఫస్ట్గా ఒకసారి డిస్క్రిప్షన్ చూసేద్దాము. చూడు, గివెన్ అన్ అరే ఆఫ్ ఇంటీజర్ నమ్స్ అండ్ ఇంటీజర్ కే. ఓకే, రిటర్న్ ద నెంబర్ ఆఫ్ కంటాగియస్ సబ్ అరే వేర్ ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ ఇన్ ద సబ్ అరే ఈజ్ స్ట్రిక్ట్లీ లెస్ దాన్ కే అంటున్నాడు. ఓకే, సో క్వశ్చన్ ఏంటి, నేను నీకు ఒక అరే ఇస్తాను, ఒక కే ఇస్తాను, ఎన్ని సబరేస్, ఎన్ని నెంబర్ ఆఫ్ సబరేస్ లైక్ ఆబ్వియస్గా సబరే అంటేనే కంటాగియస్, ఇట్స్ ఫైన్. సో నెంబర్ ఆఫ్ సబరేస్ ఆ ప్రొడక్ట్ లైక్ ఆ సబరే యొక్క ప్రొడక్ట్ అని చేస్తే లెస్ దాన్ కే, స్ట్రిక్ట్లీ లెస్ దాన్ కే ఉన్నాయి అని అడుగుతున్నాడు. ఇప్పటిదాకా మనం చేసిన ప్యాటర్న్స్ ఏంటి ఈ స్లైడింగ్ విండో ప్లేలిస్ట్లో? ఐదర్ కే ఫిక్స్ అయ్యి కే ఒకటి దాంతో ఫిక్స్ చేసేసి వాడు ఒక కండిషన్ ఇస్తే అది మెట్ అయిందా లేదా అని చెక్ చేయమంటున్నాడు, అవునా? లేదు, ఇంకో పర్టికులర్ బేసిస్ మీద ఏమున్నాయి, కే అనేది ఫిక్స్ కాకుండా ఏది పర్టికులర్గా అంటే ఒక కండిషన్ ఇచ్చి ఆ కండిషన్కి తగిన ఏదైనా సబరే ఉందా, ఉంటే ఆ సబరే ఏంటి అనేది ఒకటి సాల్వ్ చేసాం కదా. అండ్ ఇంకోటి ఎలాంటి ప్రాబ్లమ్స్ని హ్యాండిల్ చేసాం మనము, అదే ప్రాబ్లంకి కే వాడివ్వకుండా మనల్ని మినిమమిస్ట్గా పాసిబుల్ అయ్యున్న సబరేని లేదా మ్యాక్సిమంగా పాసిబుల్ అయిన సబరేని అంటే ఆ విండో సైజుని వాడు అడిగాడు కదా. సో ఈ సార్ట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసాం కదా. ఇప్పుడు చూడు, ఇది ఇంకో కొత్త ప్యాటర్న్. ఏంటిది? నెంబర్ ఆఫ్ సబరేస్, హౌ మెనీ లైక్ నెంబర్ ఆఫ్ సబరేస్ వాజ్ పాసిబుల్. ఇక్కడ చూడు, ఒక పర్టికులర్ విండో గురించి లేదా ఒక పర్టికులర్ సబరే లెంత్ గురించి మాట్లాడట్లా. ఇట్ కెన్ బి డైనమిక్ ఆర్ ఇట్ కెన్ బి లైక్ ఎనీథింగ్. ఇక్కడ నెంబర్ ఆఫ్. సో వీటిల్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది చూద్దాము. ఓకే, సో ఫాస్ట్గా ఒకసారి దీని డిస్క్రిప్షన్ లైక్ టెస్ట్ కేసుని చూసేద్దాము. అండ్ యాజ్ ఇట్ ఈస్గా ఇది మన బోర్డులోకి తెచ్చేసుకుందాం. ఇప్పుడు ఆ టెస్ట్ కేసు మనం ఇక్కడ హ్యాండిల్ చేసేద్దాము. చూడు, ఏమి ఇచ్చాడు? 10, 5, 2, 6 ఇచ్చాడు. నా కే కన్స్ట్రెంట్స్ ఏంటి? 100. అంటే పిక్ ఎనీ సబరే దాని హోల్ ప్రొడక్ట్ 100 కన్నా తక్కువ ఉండాలి స్ట్రిక్ట్గా, అంటే 100 కూడా కాకూడదు. సో ఒకసారి చెక్ చేద్దాం. 1 లెంత్ 10 ఉందా? అవును. 10 లేస్తేనది, 5 లేస్తేనది, 2 లేస్తేనది, 6 లేస్తేనది. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ లైక్ ఇది నేను వ్యాలిడ్ కింద తీసుకొచ్చా. సో ఇక్కడ ఎన్ని వచ్చినాయి? 4 వచ్చినాయి. నెక్స్ట్ కెన్ ఐ గో విత్ ద టూ లెంత్? ఇక్కడంతా 10, 5, నెక్స్ట్ 5, 2, నెక్స్ట్ 2, 6 ఇవేనా టూ లెంత్? ఇవేనా? సో ఇప్పుడు దీని ప్రొడక్ట్ అంతా, ఈ రెండు ప్రొడక్ట్ చేస్తే 50, ఈ రెండు ప్రొడక్ట్ చేస్తే 10, ఈ రెండు ప్రొడక్ట్ చేస్తే 12. సో అన్ని వ్యాలిడా? ఆఫ్ కోర్స్. సో 3 ఉన్నాయి. నెక్స్ట్ గో విత్ సైజ్ ఆఫ్ 3 సబరేని పిక్ చేసుకుంటే అంటే 10, 5, 2 ఇది పిక్ చేసుకోవడం. ఇంకోటి ఏంటి? 5, 2, 6 అవునా? సో ఇప్పుడు ఇదంతా చూడు, 5 2s లైక్ 50, ఇది 2 100. సో ఇది 100 అయింది. నెక్స్ట్ ఇదంతా 5 2s 10 ఇంటూ 6 60 అయింది. సో ఇక్కడ ఇది పాసిబులా? కాదు. ఎందుకు? స్ట్రిక్ట్లీ లెస్ దాన్ అయి ఉండాలి. 100 కూడా కాదు, ఈక్వల్ కూడా కాదు. లైక్ వాట్ ఎవర్ ప్రొడక్ట్ వీఆర్ డూయింగ్ దట్ హ్యాస్ టు బి స్ట్రిక్ట్లీ లెస్ దాన్ కే అనమాట. సో మరి ఇది 60 పాసిబుల్. సో ఒకటి పాసిబుల్ అయింది. సో హౌ అబౌట్ ద ఫోర్త్ వన్? చూడు ఇక్కడ 10, 5, 2, 6. ఓకే, సో ఇప్పుడు ఇది చూడు, ఆబ్వియస్గా ఇది మొత్తం యాడ్ చేస్తుంటే 100 ఇంటూ 6 600 అవుతుంది, అవునా? సో ఇది పాసిబులా? కాదు. సో 0. టోటల్ ఎన్ని వచ్చినాయి? ఇక్కడ 4 + 3 + 1, సో టోటల్గా 8. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ వీ నీడ్ టు రిటర్న్ అనమాట. అంతేగాని ఇప్పుడు సబేరే యొక్క దాన్ని రిటర్న్ చేయడము అట్లాగా. ఓకే గాట్ ఇట్. సో ఒక్కసారి మనం దీన్ని ఇంకా ఎలా సాల్వ్ చేయొచ్చు అనేది చూద్దాము ఇప్పుడు. ఓకే, చూడు, కెన్ ఐ సే ఇప్పుడు దాకా మనం ఏం చెప్పుకున్నామో దాన్ని నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా ఇంప్లిమెంట్ చేయించా. ఏంటిది? ఫస్ట్ ఐఎమ్ గోయింగ్ టు చెక్ 1 length, దెన్ ఐఎమ్ గోయింగ్ టు చెక్ 2 length, 3 length. నా ప్లేలిస్ట్ ఫాలో అయిపోతుంటే ఈ పాటికి ఇది లైక్ అట్లీస్ట్ బ్రూట్ ఫోర్స్ నువ్వు చేసే సెన్స్లో అన్నా ఉండాలి, ఇదన్నా నీకు వచ్చేసి ఉండాలి కదా. సో అంటే ఏంటి? 1 length చెక్ చేస్తాం, 2 length చెక్ చేస్తాం, 3 length చెక్ చేస్తాం. అంటే బ్లైండ్గా నేను వెళ్ళొచ్చా? ప్రతి దానికి బ్రూట్ ఫోర్స్ లాగా వెళ్ళొచ్చా? సో కెన్ ఐ సే ఆ ఫస్ట్ దానికి మనం చేస్తే వచ్చేది బిగ్ ఆఫ్ ఎన్ క్యూబ్. నెక్స్ట్ ఏంటి? అలా చేస్తున్న ప్రాసెస్లోనే ఇప్పుడు
ఆఫ్ కోర్స్ ఇక్కడ మరీ బ్రూట్ ఫోర్స్గా అప్లై చేస్తున్నాం అంటే వన్స్ ఈ 3 లెంత్ చెక్ చేసుకుంటే 3 లెంత్ చెక్ చేస్తున్నా, నెక్స్ట్ ఇక్కడ నుండి మళ్ళీ ఇంకో 3 లెంత్ చెక్ చేస్తున్నా, ఇదే కదా లైక్ బ్లైండ్గా చేయడము. ఇలా కాకుండా వై డోంట్ అప్లై స్లైడింగ్ విండో ఆన్ దట్. సో ఏమవుతుంది ఇప్పుడు ఎవ్రీ ఇన్స్టాన్స్కి ఎన్, అలా ఎన్ టైమ్స్ నేను ఆ ఇన్స్టాన్సెస్ చెక్ చేయాలి కాబట్టి కెన్ ఐ రైట్ ఇట్ యాజ్ n స్క్వేర్. సో ఇవన్నీ ఆల్రెడీ చాలాసార్లు మనం మాట్లాడేసుకున్నాం. సో ఐమ్ నాట్ గోయింగ్ టు టచ్ ఇట్ ఇన్ డీటెయిల్ అనమాట. ఓకే, సో ఇప్పుడు చూడు ఇలా కాకుండా ఓకే ఇంకేమన్నా మెథడ్లో చేయొచ్చా, ఇంకేమన్నా అంటే ఇప్పటిదాకా మనం గెయిన్ చేసుకున్న నాలెడ్జ్ని ఇక్కడ అప్లై చేయొచ్చా అనేది ట్రై చేద్దాం. చూడు 10 ఉంది, 5 ఉంది, 2 ఉంది, 6 ఉంది. అంటే ఏంటి, ఇక్కడ కే అనేది మనల్ని కనిపెట్టమంటలా. కే అనేది కే ఇన్ ద సెన్స్ ఇక్కడ సబరే మేబీ ఐ విల్ టేక్ విండో లెంత్ని మనం కనిపెట్టమని చెప్పట్ల, విండో లెంత్ని వాడు ఇవ్వాల. బట్ వాడు ఏమంటున్నాడు, సబరేస్ని అంటే ఏ లెంత్కైనా రావచ్చు, ఎన్నన్నా రావచ్చు, అవునా. సో మరి ఎలా ట్రై చేయొచ్చు చూద్దాం. సపోజ్ ఇక్కడ చూడు, ఈ పర్టిక్యులర్ దాన్ని తీసుకుంటే 1 లెంత్ అని తీసుకుంటే, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మనం బ్రూట్ ఫోర్స్గా చేసాం కాబట్టి లైక్ n స్క్వేర్. బట్ ఆఫ్ కోర్స్ మీడియం క్వశ్చన్ కాబట్టి దే మైట్ నాట్ యాక్సెప్ట్, యూ విల్ బి గెటింగ్ TLE. ఓకే, సో దానికన్నా మరి ఇప్పటిదాకా చూద్దాం. ఫైన్. సో ఇప్పుడు చూడు, ఇక్కడ ఐల్ బి పుట్టింగ్ మై ఇది. సో ఇనీషియల్గా నా ఆన్సరు 10 అంటే ఇప్పుడు ఓన్లీ ఈ పర్టిక్యులర్ దాన్ని తీసుకుంటున్నా. ఓన్లీ ఈ పర్టిక్యులర్ దాన్ని తీసుకుంటే ఇది నా కే కన్నా తక్కువ ఉందా, ఉంది. సో డెఫినెట్గా ఇప్పుడు నాకేం కావాలి, ఎన్ని సబరేస్ పాసిబుల్ అవుతున్నాయి అని కావాలి. ఇప్పుడు నాకు ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, ఒక్క వాల్యూ. ఆ వాల్యూ ఏంటి అనేది కాదు, ఆ వాల్యూ సక్సీడ్ అయ్యింది కాబట్టి ఎన్ని వాల్యూస్ ఉన్నాయి అని అడుగుతున్నా. ఒక వాల్యూ, ఒక ఎలిమెంట్తో ఎన్ని సబరేస్ పాసిబుల్, 1, అవునా. సో కెన్ ఐ సే ఇక్కడ నా కౌంట్ అంటే ఎన్ని సబరేస్ ఉన్నాయి అనేది 1 అని నేను చెప్పచ్చా. కూల్ ఎనఫ్. సో ఇప్పుడు చూడు ఇది వ్యాలిడ్లో ఉంది కాబట్టి, స్టిల్ వ్యాలిడ్లో ఉండదు కాబట్టి, కెన్ ఐ ట్రై ఇంక్రిమెంటింగ్ మై విండో సైజ్, సో దట్ నెక్స్ట్ ఇంకో దాంతో కూడా వ్యాలిడ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అప్పుడు ఈ ఓవరాల్గా సబరేషన్ నేను కౌంట్ చేయొచ్చా లేదా. So can I increment my right towards this side and I am keeping my like left as it is this way. ఇప్పుడు చూడు, నా విండో సైజ్ నేను పెంచుతున్నా. ఓకే ఇప్పుడు అప్పటిదాకా నా ప్రొడక్ట్ ఏమో 10 ఉంది, ఇప్పుడు ఇంటూ 5 చేస్తే ఇదేమో 50 అయింది, అవునా. సో డస్ this 50 is less than my k. Of course. మరి ఇప్పుడు ఎట్లా చేయొచ్చు, ఇందాకడ ఒకటి ఉంది కాబట్టి ఒకదాంతో ఒకటే పాసిబుల్ అయింది కాబట్టి ఒకటి చేసాం. ఇప్పుడు నా సబరే ఎంత ఉంది, 2 లెంత్ ఉంది. ఓకే, మరి 2 ఉంటే నాకు ఎన్ని సబరేస్ వస్తాయి చూద్దాం. 10 వస్తుంది, 1 లెంత్ 1 వస్తుంది, నెక్స్ట్ 2 లెంత్ కలిపి 1 వస్తుంది, అవునా. ఓకే, కెన్ ఐ సే దిస్ వే, అంటే ఇలా మనం ఏమైనా ట్రై చేయొచ్చా చూద్దాం. క్వశ్చన్ సాల్వింగ్ అనేది ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ఐమ్ సేయింగ్ డైరెక్ట్ ఆన్సర్ అండ్ యూ లైక్ ఓకే నాకు అర్థమైపోయింది అనుకోవడం. ఇట్స్ అబౌట్ లైక్ డిస్కషన్ వెళ్ళే పాత్లో ఎలా సాల్వ్ చేస్తున్నాను, ఓకే మనకు వస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి, దాన్ని ఎలా రెక్టిఫై చేస్తున్నాను అనేది నువ్వు అబ్జర్వ్ చేయాలి. ఓకే, సో అంటే ఇప్పుడు నాకు 2 లెంత్ సబరే ఉంది కాబట్టి 2 లెంత్ ఉన్న పాసిబుల్ నాకు ఎన్ని వస్తాయి చూద్దాం. 1, 2 అనే వాల్యూస్ ఉంటే ఫస్ట్ 1 లెంత్ 2 వస్తాయి, నెక్స్ట్ 2 లెంత్ ఒకటైనా వచ్చేది. ఓకే, అంటే 3 వస్తున్నాయి. సో సింప్లిఫైడ్గా చెప్పాలి అంటే సపోజ్ ఇక్కడ 3 లెంత్ ఉన్నాయి అనుకుందాము. ఇప్పుడేమొచ్చింది, 1 లెంత్ 3 వస్తాయి, నెక్స్ట్ 2 లెంత్ 2 వస్తాయి, 2, 3 అండ్ 3 లెంత్ ఒకటే వస్తాయి. సో ఇది ఎట్లా ఉంది, 3 + 2 + 1 అంతేనా. అంటే n ఉంటే ఎన్ని సబరేస్ వస్తాయి, n × n + 1/2 వస్తాయి, n × n + 1/2 వస్తాయి. ఓకే, మరి ఇప్పుడు నేను ఏం చేయొచ్చు, ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి కెన్ ఐ సే ఇప్పుడు 2 × n × n + 1/2 విచ్ ఈస్ ఆఫ్ 3 అని నేను చేయొచ్చా. మరి ఇక్కడ ప్రాబ్లం ఏంటి చూడు, ఇందాకడ ఆల్రెడీ 1 వచ్చిందని నేను కౌంట్ చేశాను.
ఇప్పుడు ఏమవుతుంది దీనివల్ల, ఇప్పుడు మళ్ళా నేను ఈ విండో సైజ్ ఇట్లా ఉంది కాబట్టి మళ్ళా ఇందులో 10 అనే ఒక సబ్ అరేని 5 అనే ఒక దాన్ని 10,5 అనే దాన్ని మళ్ళా కౌంట్ చేస్తున్నాను ఈ 3 అనే దాంట్లో. కానీ నేను ప్రాపర్గా చూడు, ఆల్రెడీ ఇందాక 110 అనేది కౌంట్ అయిపోయింది. సో మళ్ళీ ఇక్కడ రిపీట్ చేస్తున్నాం అదే తప్పుని. ఓకే ఓకే అంటే కరెక్ట్ రావట్లా. మరి ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఐ నీడ్ టు టేక్ కేర్ ఓన్లీ అబౌట్ 5 కాదా, నేను 5ని మాత్రమే కన్సిడర్ చేసుకోవాలా లేదా? అంటే ఆల్రెడీ నా కింద అక్కడ 10 అనే ఎన్ని పాసిబిలిటీస్ అయితే వస్తాయో 10తో సంబంధించిన పాసిబిలిటీస్ అన్ని అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు కొత్తగా విండో సైజ్ అప్డేట్ చేశా కాబట్టి ఎందుకు మళ్ళీ నేను 10ని కంప్లీట్ చేయాలి? 5తో ఎన్నైతే పాసిబుల్ అవుతాయి అన్ని కొత్తగా ఉన్నదాన్ని హ్యాండిల్ చేస్తే చాలు కదా. మరి ఎన్ని వస్తాయి? అరే ఇప్పుడు 1 అనే నెంబర్ ఉంది, ఒకటే వచ్చింది. సపోజ్ అదే సెట్లో కొత్తగా ఇంకో 2 యాడ్ అయింది. ఇప్పుడు 2తో సంబంధించినవి అని అంటే ఫస్ట్ 2 ఇండివిజువల్గా ఉండిద్ది, నెక్స్ట్ 2తో ఇది ఒకటి వస్తుంది, అవునా? అంటే 2 1 వస్తుంది. సపోజ్ ఇప్పుడు ఇలా అయిన తర్వాత ఈ 1 2 3కి కొత్తగా ఒకటి వచ్చింది, కొత్తగా ఇంకోటి వచ్చింది. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఇదే 3 ఒకటి రాగలదు, నెక్స్ట్ ఇదే 3 ఈ 2తో పేరప్ అవ్వగలదు, అంటే 3,2, అవునా? నెక్స్ట్ ఇదే 3 హోల్తో పేరప్ అవ్వగలదా? ఎందుకు? 3,2,1. స్టిల్ ఇప్పుడు కానీ నువ్వు 3 1తో కూడా పేరప్ అయ్యిద్ది అని అన్నావు అని అంటే ఫస్ట్ నీకు సబ్ అరే డెఫినేషన్ తెలియదని. 3 1తో ఎందుకు పేరప్ అయ్యింది? ఇట్స్ నాట్ ఎ సబ్ అరే. ఇట్లా పేరప్ అయ్యేది సబ్ సీక్వెన్స్ అయ్యింది. ఓకే, సో సబ్ అరే ఇన్ ద సెన్స్ లైక్ నువ్వు చంక్ ఆఫ్ డేటాని తీసుకుంటే అంటే ఎన్ని వస్తున్నాయి 3తో? 3 వస్తున్నాయి, అవునా? సో ఇట్స్ నాట్ అబౌట్ 3. ఇక్కడ 4 ఉంటే అఫ్ కోర్స్ 4 పెట్టుకో. సో ఎన్ని వచ్చినాయి టోటల్గా? 3 వచ్చినాయి. ఓకే, ప్రాపర్గా అబ్జర్వ్ చేయి. ఒక నెంబర్ యాడ్ అయ్యే కొద్దీ ఆ డిస్టెన్స్ ఎన్నైతే ఉన్నాయో అంటే ఆ సబరేలో ఎన్నైతే ఎలిమెంట్స్ ఉన్నాయో ఈ పర్టికులర్ వాల్యూ అన్ని ఎలిమెంట్స్తో పేరప్ చేయగలదా? ఇంక్లూడింగ్ సెల్ఫ్. అంటే కెన్ ఐ సే whatever the length of array, those many new subarrays will be printed. Those many new subarrays like మనకి అది వ్యాలిడ్ కండిషన్లో ఉంటుందని నేను చెప్పచ్చా? సో ద సేమ్ టెక్నిక్ని ఇక్కడ నేను అప్లై చేయొచ్చా? ఇందాక ఆల్రెడీ 10 అని నేను కౌంట్ చేశాను, ఇప్పుడు 5 వస్తుంటే ఓకే 5తో పాసిబుల్ అయింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు హోల్ సబ్ అరేని పాయింట్ చేశాను. దాంట్లోకి వెళ్తుంటే వి గోట్ 1 లైక్ ఏమంటారు డైవర్షన్ పాయింట్ కైండ్ ఆఫ్ లాగా 10 ఆల్రెడీ కౌంట్ చేసాం కాబట్టి ఇది అవుతుంది. అంటే కొత్త దాన్ని కన్సిడర్ చేయాలి. ఆ కొత్త దాంతో మరి ఎన్ని అవుతాయి? దీని లెంత్ అంత ఇప్పుడు 2, మరి 2 అయినా పాసిబుల్ అవుతాయి. ఆఫ్ కోర్స్ చూడు 5 1తో అయింది అండ్ 5 10తో అయింది. ఓకే, ఈ ఆర్డర్ లైక్ వరి అవ్వద్దు, నీకు అర్థం అవ్వడానికి ఆర్డర్ రివర్స్లో చెప్తున్నా. ఓకే, అంటే 2 అయినా ఓకే ఎప్పుడు వ్యాలిడ్లో ఉంది కాబట్టి. సో ఎన్ని పాసిబుల్ అయినాయి? 2. ప్రీవియస్గా ఎన్ని ఉన్నాయి? 1. సో 2 + 1 3 అయినా కాదా చెక్ చేయి. ఇప్పుడు 3 అయినా కాదా చెక్ చేయి. అఫ్ కోర్స్. సో వ్యాలిడ్లో ఉందా లేదా? అఫ్ కోర్స్ వ్యాలిడ్లో ఉంది. సో వ్యాలిడ్లో ఉంటే మనం ఏం చేయాలి? అరే జస్ట్ ఇంక్రిమెంట్ దాట్ పార్ట్. సో ఇప్పుడు చూడు ఎంత, ఇందాకడ 50 ఇప్పుడు 2 అంటే 100 అనా? వ్యాలిడ్ లేదు. వ్యాలిడ్ లేకపోతే నువ్వు ఎన్ని సబ్-అరేస్ ఎన్ని చేస్తావా? చేయకూడదు. మరి ఏం చేయాలి? అరే కాన్ఫ్లిక్ట్స్ని రిజాల్వ్ చేసుకో, చేయి. దేనివల్ల అయింది? ఇప్పుడు రైట్ పాయింట్ చేయడం వల్ల. ఇలా రైట్ పాయింట్ చేయడం వల్ల కాన్ఫ్లిక్ట్ వచ్చింది అని అంటే ఫ్యూచర్లో నేను సబ్-అరేని ఇంక్రిమెంట్ చేయాలి కాబట్టి సో లెఫ్ట్తో ఆల్రెడీ లెఫ్ట్ నుండి రైట్ దాకా అన్ని కవర్ చేసాం కాబట్టి ఇప్పుడు విండో సైజ్ని కంప్రెస్ చేయి. అది ఆ ప్రాపర్ కండిషన్లో వచ్చేంత వరకు. ఇప్పుడు మన కండిషన్ ఏంటి? లెస్ దాన్ కే అవ్వాలి అంటే ఫస్ట్ లెఫ్ట్ని మూవ్ చెయ్యి, బట్ మూవ్ చేసే ముందు డివైడెడ్ బై 10 చెయ్యి. ఎంత వస్తుంది? 10. మళ్ళీ ఇప్పుడు చెక్ చేయి. ఈ 10 వ్యాలిడ్లో ఉందా? ఉంది. అయిపోయింది. ఉంది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళా ఒక కొత్తది వచ్చినట్టేనా? ఇప్పుడు వ్యాలిడ్లో ఉంటే కొత్తది వచ్చినట్టేనా? మరి ఇప్పుడు దీని డిస్టెన్స్ ఎంత? 2 ఈ విండో సైజ్ చూడు, ఈ విండో సైజ్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే అగైన్ ఈ 2 టైమ్స్ న్యూ ఫార్మ్ సబ్ అరే చేయగలదా? ఎంత? ఒకటి 2, ఇంకోటి 2,5. సో అప్పటిదాకా నాకు ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. 3 + 2 ఎంత? 5.
5. ఓకే ఓకే, మళ్ళా వ్యాలిడ్లో ఉంది. వాట్ ఐ నీడ్ టు డూ, అరే జస్ట్ ఇంక్రిమెంట్, జస్ట్ డూ ఇంక్రిమెంట్. సో ఇప్పుడు ఎంత, ఇంటూ 6, 60, ఇంటూ 6, 60. వ్యాలిడే కదా, ఆఫ్ కోర్స్ వ్యాలిడే అయితే ఏం చేయాలి, వాట్ ఎవర్ ద కామన్ థింగ్ వస్తే జస్ట్ ఆ సైజ్ అంతా అంత చెయ్యి. ఇప్పుడు ఇదంతా సైజు 3, సో 3 యాడ్ చేయి 8, లేదంటే నువ్వే చూడు 6 ఒక సెల్ఫ్గా రావచ్చు, 6 2 రావచ్చు, అండ్ 6 2 5 రావచ్చు. డన్. నెక్స్ట్ స్టిల్ వ్యాల్యూ ఉంది కాబట్టి అరే ఇంక్రిమెంట్ అగైన్, అంతేనే కదా. సో డన్, వన్స్ నా ఇంక్రిమెంటేషన్ దాటిపోయిందంటే అయిపోయినట్టే, ప్రాబ్లం అయిపోయినట్టే. ఎన్ని ఉన్నాయి, 8 వచ్చేసింది. సి, ఏ ప్రాబ్లం అయినా స్ట్రైట్ అవే నేను సాల్వ్ చేసేసేయాలి, కన్ఫర్మ్గా అది అయిపోవాలని చూడొద్దు. అబ్స్టకిల్స్ వస్తాయి, ఆ అబ్స్టకిల్ని అనలైజ్ చేయాలి, ఎందుకు ఆ ప్రాబ్లం అలా వస్తుందని తెలియాలి. అలా వస్తుంటే ఓకే నేను దాన్ని ఎలా హ్యాండిల్ చేయొచ్చు అని తెలుసుకోవాలి. ఫస్ట్ అటెంప్ట్లోనే నాకు అర్థం కావట్లేదు, నేను ఇంకో చేస్తున్నాను నాకు తెలియట్లేదు, నువ్వు చేస్తున్నే అర్థమవుతుంది, బట్ తర్వాత వెళ్తే చేస్తుంటే నాకు రావట్లేదు అని చాలామంది కూడా చెప్తున్నారు. దానికి ఏం చేయాలో కూడా నేను సపరేట్గా ఒక వీడియో చేస్తాను. సో యా, ఫస్ట్ దీనికి ఈ పర్టికులర్ ప్రాబ్లమ్కి మనం ఎప్పటిదాకా చెప్పుకునే దానికి ఫాస్ట్గా ఒకసారి అల్గోరిథం సుడుగా రాసేద్దాం. రెస్పెక్ట్ ఆఫ్ ద కోడ్. చూడు ఏం చేయాలి, ఫస్ట్ ఐ నీడ్ టు మేక్ షూర్ మై లెఫ్ట్ యాజ్ 0 యాజ్ ఇట్ ఈస్ అండ్ మై రైట్ ఆఫ్ కోర్స్ రైట్ వీ కెన్ ఇనిషియలైజ్ దిస్ వే. సో ఇప్పుడు నేనేం చేయాలి, ఒక కౌంటర్ని పెట్టుకోవాలి ఎన్ని వస్తాయి అనేది. సో కెన్ ఐ సే ఇప్పుడు మై రైట్ ఈక్వల్స్ టు 0 అండ్ రైట్ షుడ్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు n అండ్ రైట్ ప్లస్. అవునా? సో ఇలా ఎందుకు, అరే మనం ఎవ్రీ టైం రైట్ని ఇంక్రిమెంట్ చేసుకుంటే వెళ్ళాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్. లెఫ్ట్ ఎప్పుడు డిక్రీజ్ చేస్తామంటే ఎప్పుడైతే మనకి కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు. సో ఇప్పుడు నేనేం చేయొచ్చు, చూడు ఇనిషియల్గా మనకి కావాల్సింది సమ్ కాబట్టి కెన్ ఐ ఇనిషియలైజ్ విత్ 1? ఓకే. ఫస్ట్ అండ్ ఐఎమ్ డూయింగ్ బ్లైండ్లీ వాట్ ఎవర్ మై నమ్స్ ఆఫ్ రైట్ వాస్ హోల్డింగ్. ఇప్పుడు చెక్ చేస్తా, అంటే ఇన్సర్ట్ అయిపోయిన తర్వాత ఇట్స్ అప్ టు యు. అంటే ముందు ఇన్సర్ట్, కొంతమంది ఎలా ఉంటారు, ఇన్సర్ట్ చేసేటప్పుడు చెక్ చేస్తారు ఇఫ్ ఎల్స్ బేస్ మీద, లేదా కొంతమంది ఇన్సర్ట్ చేసేసిన తర్వాత కాన్ఫ్లిక్ట్ తెలుసు. ఇట్స్ అప్ టు యు. అన్ని ఇప్పుడు దాకా నేను చెప్పిన ప్రతి వేస్లో ఆల్రెడీ నేను ట్యాకిల్ చేశాను కూడా. ఓకే, సో ఇట్స్ అప్ టు యు, లైక్ నువ్వేం వాడతావు అనేది నీ ఇష్టం. ఇక సో ఇప్పుడు ఏంటి, ఇన్సర్ట్ అయిపోయిన తర్వాత వైల్ నా ప్రొడక్ట్ కానీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు నా కే అయితే అయ్యేదాకా, అంటే అవ్వనంత వరకు రిజాల్వ్ దట్ ప్రాబ్లం. కాన్ఫ్లిక్ట్ కంప్రెస్ చేస్తూ ఉండు అండ్ యూ డోంట్ హ్యావ్ టు యూజ్ హియర్ వైల్ లూప్. నేను ఎవ్రీ ఇన్స్టాన్స్ డీటెయిల్గా అర్థం చేసుకోవాలి అని అంటే యూజ్ ఇక్కడ వైల్ లూప్ వాడు, ఇంటర్నల్గా ఇఫ్ ఎల్స్ వాడు, ఒక్కొక్క ఇన్స్టాన్స్నే కవర్ చెయ్యి. యూ డోంట్ హ్యావ్ టు రన్ టిల్ వైల్ లూప్ కాన్ఫ్లిక్ట్ అయ్యేదాకా. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి, అరే ఏముంది నా ప్రొడక్ట్లో అప్పటిదాకున్న దాంట్లో నేనేం చేయాలి, అది బై నమ్స్ ఆఫ్ లెఫ్ట్ అని తీసేయి, లెఫ్ట్లో ఉన్న కంటెంట్ డివైడ్ చేసి తీసేసేయి. ఇప్పుడు లెఫ్ట్ని నేను ఇంక్రిమెంట్ చేయాలి. ఇలా ఎప్పటిదా చేస్తావు, అరే ప్రొడక్ట్ నాకు ప్రాపర్ వ్యాలిడిటీలో ఉన్నంత వరకు ఉండేదాకా అంటే స్ట్రిక్ట్లీ లెస్ దాన్ కే అయ్యేదాకా చేస్తూ ఉండు. వన్స్ సెట్ అయిపోయిందా, సెట్ అయిపోతే దాని మీనింగ్ ఏంటి, నాకు మళ్ళీ కొత్తగా ఒరిజినాలిటీ అంటే నాకు కావాల్సిన రీతిలో వచ్చినట్టేనా. సో ఇలా వచ్చిందంటే నేనేం చేయాలి, అప్పటిదాకున్న మేబీ ఐ కెన్ చేంజ్ కలర్. సో అప్పటిదాకున్న నా కౌంట్ ప్లస్లో వాట్ ఎవర్ ద లెఫ్ట్ మైనస్ వాట్ ఎవర్ ద రైట్ ప్లస్ 1, లైక్ రైట్ మైనస్ లెఫ్ట్ ప్లస్ 1 అండ్ డన్. ప్రాపర్గా నువ్వు నా ప్లేలిస్ట్ ఫాలో అయితే లాస్ట్ క్వశ్చన్కి కూడా ఎగ్జాక్ట్గా ఇదే బ్లూ ప్రింట్ని మార్చాము. ద ఓన్లీ చేంజ్ పార్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్రొడక్ట్ అక్కడ సమ్మన్ రాసా, ఇక్కడ సమ్మన్ రాశాను ఇన్స్టెడ్ ఆఫ్ ప్రొడక్ట్ అక్కడ ప్లస్ అని రాసా, అండ్ హియర్ ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ నేను మ్యాక్సిమమ్ మినిమం అనే దాని బేసిస్ మీద ఒక మ్యాక్స్ మిన్ ఫంక్షన్ వాడా. ఈ 3 స్టేట్మెంట్లు కాకుండా ఏమైనా చేంజ్ ఉందా? అండ్ ఆఫ్ కోర్స్ ఇన్ టైం కాంప్లెక్సిటీ ఎంత, యాజ్ యూజువల్గా బిగ్ ఆఫ్ ఎన్, ఏ కేసు ఎవ్రీ కేసు. సో ఫాస్ట్గా దీన్ని ఒకసారి మనం ఇంప్లిమెంట్ కూడా చేసేద్దాము. సో ఇప్పుడు ఇక్కడ మనకేం కావాలి, లెఫ్ట్ 0 కావాలి, అండ్ వాట్ ఎవర్ ద ప్రొడక్ట్ వీఆర్ స్టార్టింగ్ విత్ 1 బికాస్ ఆఫ్ ద మల్టిప్లికేషన్ టాస్క్. అండ్ దెన్ ఇక్కడ నాకు ఒక కౌంట్ కావాలి, ఐఎమ్ స్టార్టింగ్ విత్ 0. దెన్ ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా
int like right part equals to 0 and right less than whatever my nums dot length and then whatever my right plus plus దాని తర్వాత అండ్ సి ఎవరైతే నేను ఇక్కడ రాస్తున్న ఇక్కడ వైల్ కాకుండా ప్రాపర్ ఇన్స్టాన్సెస్ బేస్డ్ మీద అంటే నాకు ఇట్లా వైల్ వద్దు ఎవ్రీ టైం ఎవ్రీ ఇన్స్టెన్స్ నేను చెక్ చేస్తాను అవుటర్ లూప్ కూడా నేను వైల్తో ట్యాకిల్ చేస్తాను అన్నట్టుగా ప్రాపర్గా రాస్తే నేను డెఫినెట్గా వాళ్ళది పిన్ చేస్తాను నాకు ఇన్స్టెన్స్ బేసిస్ మీద మ్యానిపులేట్ చేయడం రావాలి నీకు సో అలా చేస్తే కామెంట్ చేయి నేను డెఫినెట్గా పిన్ చేస్తాను ఓకే సో ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి అరే ఫస్ట్ బ్లైండ్గా నువ్వు వాట్ ఎవర్ నా నమ్స్ ఆఫ్ రైట్ హోల్డ్ అయిందో దాన్ని యాడ్ చేసేయి యాడ్ అయిన తర్వాత ఏంటి వై నా ప్రొడక్ట్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు నాకు ఏ అయితే ఫస్ట్ ఐఎమ్ గోయింగ్ టు రిమూవ్ దాట్ పార్ట్ ఆఫ్ వాట్ ఎవర్ లెఫ్ట్ పార్ట్ వాస్ పాయింటింగ్ కంప్రెస్ చేయి సో ఏంటిది లెఫ్ట్ ప్లస్ ప్లస్ వన్స్ ఇది అయిపోయిన తర్వాత నా కౌంట్లో సో ఐఎమ్ గోయింగ్ టు డూ రైట్ మైనస్ లెఫ్ట్ ప్లస్ 1 and then straightly I'm going to return whatever my count part. So ఇక్కడ మనం చిన్నగా మిస్ అవుతున్న థింగ్ ఏంటి see what if ఈ పర్టిక్యులర్ కేసులో లైక్ ఈ పర్టిక్యులర్ క్వశ్చన్లో వాట్ ఇఫ్ మనకి అన్ని వన్స్ ఉంటే లేదా అన్ని జీరోస్ ఉంటే సో మనం ఏమైనా రిటర్న్ చేయాలి ఎనీ సబ్ ఇస్ పాసిబుల్ సి ఇప్పుడు సపోజ్ సారీ కే ఆల్ వన్స్ ఆల్ ఇది కాదు వాట్ ఇఫ్ కే కానీ 1 అయితే లేదా కే కానీ 0 అయితే సో వాట్ కెన్ బి ద కేస్ అంటే ఇప్పుడు K1 అయితే మనకేం కావాలి స్ట్రిక్ట్లీ లెస్ దెన్ 1 అయ్యే ప్రొడక్ట్ కావాలా అసలు అది మనకి పాసిబిలిటీ ఉందా లేదు స్ట్రిక్ట్లీ 1 అయ్యే ఛాన్స్ అస్సలు లేదు ఎందుకు వాడు కన్స్ట్రెయింట్లో మెన్షన్ చేశాడు దాట్ సి నమ్స్ ఆఫ్ ఐ స్టార్ట్స్ ఫ్రమ్ 1 అంటే మినిమం 1 ఉంటుంది అంటే ఇప్పుడు చూడు సపోజ్ అన్ని వన్స్ ఇలా ఉన్నాయి అనుకుందాం నా కే కూడా 1 అనుకుందాం నాకు లెస్ దాన్ 1 అయ్యే ఛాన్స్తోనూ ప్రొడక్ట్ ఉందా పాసిబిలిటీ లేదు అంతే సేమ్ వే మరి 0 కూడా అంతేనా అప్లికబుల్ 0 కూడా అంతేనా సో సింపుల్గా ఇక్కడ ఎక్స్ట్రాగా నేను ఏం పెట్టచ్చు ఇఫ్ ఇన్ కేస్ నా కే లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 అయితే అరే డైరెక్ట్లీ రిటర్న్ 0 డన్ ఒకసారి దీన్ని మనం సబ్మిట్ లైక్ రన్ కూడా చేసేద్దాం బట్ మీన్ టైం నేను మళ్ళీ చెప్తున్నాను గైస్ లైక్ ప్లీజ్ నీ క్వశ్చన్ నచ్చితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు అండ్ మేక్ షూర్ యూ డూ లైక్ అని ఇంకా నువ్వు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకో సి ఇదంతా నాకు కొంచెం ఇమ్మెన్స్ బూస్ట్ వస్తుంది కేవలం 1 కోసం అడుగుతున్నా మీ కామెంట్స్ నాకు బూస్ట్ అప్ కింద వస్తాయి ఓకే అలా కాదు అని అనుకుంటే మేబీ వీ కెన్ డూ ఆర్ వీ కెన్ ప్లే వన్ గేమ్ లైక్ ఇప్పటి నుండి ఏ వీడియోకైనా నేను కొన్ని టార్గెట్ ఇస్తాను ఎన్ని లైక్స్ వెళ్ళాలో సో దాని బేసిస్ మీద అన్ని లైక్స్ చేయడానికి ట్రై చేయండి ఓకే అలా నేను పెద్ద గేమ్ ఇవ్వట్లేదు అని ఇవ్వను కూడా సో మన ఫస్ట్ మేబీ ఈ వీడియోకి మన ఫస్ట్ టార్గెట్ వచ్చేసి హౌ అబౌట్ 7 likes beats 99% ఓకే అండ్ ఆఫ్ కోర్స్ దీని టైం కాంప్లెక్సిటీ గురించి మాట్లాడేసుకున్నాం కాబట్టి అండ్ దాట్స్ ఇట్ అండ్ ఫాస్ట్గా ఇప్పుడు అదే కూడా పైథాన్లో కూడా చేసేద్దాము చూడు ఇనిషియల్ టెస్ట్ కేస్ ఆఫ్ కోర్స్ కే లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 అయినా మనకి అలాంటి ప్రొడక్ట్ రావు ఎందుకంటే స్ట్రిక్ట్లీ లెస్ దాన్ ఉండాలి కాబట్టి సో ఇక్కడ నా ఇనిషియల్ సెటప్ చేసేసుకుంటున్నా లెఫ్ట్ని 0తో అండ్ దెన్ నా కౌంట్ ఇనిషియల్గా ఏం లేదు కాబట్టి 0తో అండ్ నా ప్రొడక్ట్ని 1తో చేస్తున్నా ఓకే సో ఇప్పుడు ఇక్కడ ఏంటి లైక్ టిల్ రైట్ రీచ్ అయ్యేదాకా సో ఫస్ట్ టైం నేను డైరెక్ట్లీ బ్లైండ్గా నేను యాడ్ చేస్తున్నా ఫస్ట్ టైం బ్లైండ్గా యాడ్ చేసి దాని తర్వాత చెక్ చేస్తున్నా వాజ్ దట్ లైక్ వ్యాలిడ్ కాకపోతే నేను మేకింగ్ షూర్ దట్ లెఫ్ట్ వ్యాలిడ్ అయ్యేదాకా అండ్ ఐమ్ కంప్రెసింగ్ ఫర్దర్ వన్స్ అది అయిపోయిన తర్వాత నాకు వ్యాలిడ్ కండిషన్ వస్తే ఏం చేయాలి అరే జస్ట్ యాడ్ దిస్ పార్ట్ లెఫ్ట్కి రైట్కి ఉన్న డిస్టెన్స్ యాడ్ చేయి వన్స్ అది అయిపోయిన తర్వాత రిటర్న్ చేసేసేయి సో అంతే ఒకసారి దీన్ని మనం సబ్మిట్ చేసేద్దాము సో see accepted so that's it for this video thank you